హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఐపీఎల్ షెడ్యూల్ గురించి ఒక కీలక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. మరి దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఐపీఎల్ 2025 షెడ్యూల్ కి సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ అయితే నిన్న నైట్ క్రిక్ బజ్ లో అయితే వచ్చాయి. బీసీసీఐ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఐపీఎల్ 18th సీజన్ ఫస్ట్ మ్యాచ్ అయితే డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ రెండు టీమ్స్ మధ్య అయితే జరగబోతుంది. అది కూడా మార్చ్ 22. అదే ఈ మ్యాచ్ జరగబోయే వెన్యూ చూసుకుంటే కేకేఆర్ టీమ్ హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్ లో అయితే జరగబోతుంది. నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్ రన్నర్ అప్స్ ఫైనలిస్ట్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఒప్పల్ వేదికగా 23 మధ్యాహ్నం 3:30కి అయితే రాజస్థాన్ రాయల్స్ టీంతో అయితే తలపడబోతుంది. మరి లాస్ట్ 2-3 ఏళ్లగా ఎస్ఆర్ఎస్ టీం అయితే వాళ్ళ మొదటి మ్యాచ్ అయితే ప్రతి సీజన్ లో కూడా ఆర్ఆర్ టీంతోనే ఆడుతుంది. లాస్ట్ సీజన్ ఒక్క సీజనే కేకేఆర్ టీంతో వాళ్ళకి ఫస్ట్ మ్యాచ్ పడింది, కానీ అంతకు ముందు 2023లోను 2022లోను మరి తాజాగా 2025లోను ఈ 3 సీజన్స్ లో కూడా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ అయితే రాజస్థాన్ టీంతోనే ఆడుతున్నారు. అలాగే ఫైనల్ మ్యాచ్ చూసుకుంటే మే నెల 25వ తేదీ ఆదివారం కేకేఆర్ టీమ్ హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్ లో అయితే జరగబోతుంది. ప్లే ఆఫ్ మ్యాచెస్ అండ్ ఫైనల్ వీటికి సంబంధించి కూడా మ్యాచ్లు ఎక్కడ జరగబోతున్నాయి, ఆ వెన్యూస్ ఏంటి అనే దాని మీద కొన్ని న్యూసెస్ అయితే వస్తున్నాయి. దాని ప్రకారం ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్ ఈ 2 మ్యాచ్లు కూడా హైదరాబాద్ ఒప్పల వేదికగా జరగబోతుంటే క్వాలిఫైర్ 2, ఫైనల్ ఈ 2 మ్యాచ్లు కలకత్తా ఈడెన్ గార్డెన్స్ లో అయితే జరగబోతున్నాయి. మరి ఈ సీజన్లో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్లు అన్నీ కూడా 12 వెన్యూస్లో అయితే జరగబోతున్నాయి. ఒక 2 వెన్యూస్ ఎక్స్ట్రా ఎందుకు వచ్చాయంటే రాజస్థాన్ రాయల్స్ టీం మరి వాళ్ళ 7 హోమ్ మ్యాచ్ల్లో ఒక 5 జైపూర్లోని సవాయి మాన్స్టింగ్ స్టేడియంలో ఆడగా మరొక 2 మ్యాచ్లు మాత్రం గౌహతిలో అయితే ఆడబోతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే చేశారు. అదే విధంగా పంజాబ్ టీం మరి వాళ్ళ 7 హోమ్ మ్యాచ్ల్లో 5 ముల్లన్పూర్ స్టేడియం మొహాలీలో జరిగితే మరొక 2 హోమ్ మ్యాచ్లు అయితే ధర్మశాలలో అయితే జరగబోతున్నాయి హిమాచల్ ప్రదేశ్లో. లాస్ట్ ఇయర్ కూడా పంజాబ్ టీం 2 హోమ్ మ్యాచ్లు ధర్మశాలలో ఆడడం అయితే జరిగింది. రాజస్థాన్ టీం 2 మ్యాచ్లు గౌహతిలో ఆడుతుంది కదా, ఆ 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ మార్చి 26వ తేదీన కేకేఆర్ టీంతో జరగబోతుంటే మరొక మ్యాచ్ మార్చి 30వ తేదీన సిఎస్కే టీంతో అయితే ఆడబోతుంది. ఇప్పుడు ఓన్లీ కొన్ని ఇంపార్టెంట్ మ్యాచ్ల గురించి మాత్రమే షెడ్యూల్ అయితే బయటకు వచ్చింది. రాబోయే 2-3 రోజుల్లో బీసీసీఐ అయితే అఫీషియల్ గా ఐపీఎల్ 2025 ఫుల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయబోతుంది. గతంలో లాస్ట్ మంత్ జనవరి 12న జరిగిన బీసీసీఐ జనరల్ మీటింగ్ లో వైస్ ప్రెసిడెంట్ అయిన రాజీవ్ శుక్లా ఆ టైంలో ఐపీఎల్ అనేది మార్చి 23వ తేదీన ప్రారంభం అవుతుందని కొన్ని టెంటటివ్ డేట్స్ అయితే చెప్పారు. మరి ఈ సీజన్ 2025తో పాటు 2026, 2027 3 సీజన్స్ ఐపీఎల్ ఏ డేట్ న స్టార్ట్ అవుతుంది, ఏ డేట్ ని ఎండ్ అవుతుంది అని డేట్స్ అయితే అప్పుడు వచ్చాయి కదా. మరి ఈ డేట్స్ లో ఐపీఎల్ ని నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అయితే ఆ డేట్స్ ని రిజర్వ్ చేసి ఉంచడం అయితే జరిగింది. ఐపీఎల్ స్టార్టింగ్ డేట్ మొదటిగా ప్రకటించిన మార్చి 23 నుంచి కాకుండా ఒక రోజు ముందుగానే మార్చి 22కి అయితే ఇప్పుడు సవరించారు కదా. దాన్ని అయితే మీడియా రైట్స్ తీసుకున్న బ్రాడ్కాస్టర్స్ కోరిక మేరకు సాటర్డే నుంచి ఆ టైంలో వాళ్ళకి వీకెండ్ ఉంటుంది, టీఆర్పీలు వస్తాయి, వ్యూవర్షిప్ బాగా వస్తుంది, యాడ్స్ మీద మంచి రెవెన్యూ వాళ్ళకి వస్తుంది కాబట్టి ఫ్రైడే నుంచి కాకుండా వీకెండ్ సాటర్డే సండే ఐపీఎల్ ప్రారంభం అయితే వాళ్ళకి మంచి ఆరంభం దొరుకుతుందని బ్రాడ్కాస్టర్స్ కోరిక. మరి దీన్ని బీసీసీఐ ఒప్పుకోవడం కూడా జరిగింది. ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ డేట్స్తో మొత్తం 74 మ్యాచ్లు, ఏ రోజు ఏ మ్యాచ్ జరుగుతుంది అనే పూర్తి వివరాలు వితిన్ 2 or 3 డేస్లో అయితే రాబోతున్నాయి. మరి ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ షెడ్యూల్ గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ మీద వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.